మనం ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నామంటే మన జీవితం ప్రమాదంలో ఉన్నట్టే. ఒక్కసారి ఆధారం పక్కకి జరిగితే కట్టుకున్న రాజ్యం మొత్తం కుప్పకూలుతుంది. పక్కవాడి ఆధారంతో 10 రూపాయలు సంపాదించుకోవాలి అనుకోవడం కంటే మన కష్టంతో రూపాయి సంపాదించుకున్నా చాలు. అమెరికా విషయంలో ఇప్పుడు ప్రతి భారతీయుడు ఈ నిజం తెలుసుకోవాలి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా ఇండియాలోని మిడిల్ క్లాస్ కు అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునే యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మన యూత్ అమెరికా మీద మితిమీరిన ఆశ పెట్టుకుంటున్నారు కాబట్టే అమెరికా ఆ స్థాయిలో పోజు కొడుతోంది. అసలు అమెరికా మాకు వద్దు అని మన యూత్ అనుకుంటే యుఎస్ కిక్కురమనకుండా దారికి వస్తుంది. అమెరికా లాంటి అగ్రదేశాలకు బుద్ధి చెప్పాలి అంటే ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అమెరికా 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 ఇండియాలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేయాలి, ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి. ఇండియాలో ప్రతి సగటు మిడిల్ క్లాస్ అబ్బాయి అమ్మాయిల మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. ఇండియాలో లేనిదేదో అమెరికాలో దొరుకుతుంది అన్నట్లు యుఎస్ అనగానే తెగ ఆరాటపడిపోతుంటారు. యుఎస్ కు వెళ్ళాలి అని ఏదేదో ప్లాన్ చేస్తూ ఉంటారు. చదువుకుంటున్న రోజుల నుంచే అమెరికా ఎలా వెళ్లాలో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. మన యూత్ కు అమెరికా మీద అంత క్రేజ్ ఉంది కాబట్టే దాన్ని ట్రంప్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఆ టారిఫ్ ఈ టారిఫ్ అంటూ ఇండియా మీద గుదిబండలు వేస్తున్నాడు. నిజానికి మన యూత్ అమెరికా వెళ్లేది స్కిల్స్ పెంచుకోవడానికేనా అంటే కాదు. ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు ఉన్నా అదేం ప్రపంచం తలకిందులు అయిపోయేంతగా ఉండదు. ఇక్కడ నుంచి పై చదువుల కోసం అమెరికా వెళ్లే వాళ్లలో చాలా మంది అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికే వెళ్తారు. కొందరికైతే పార్ట్ టైం ఉద్యోగమే మెయిన్ టార్గెట్ గా ఉంటుంది. దానికోసమే అక్కడ పీజీ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ నామోషిగా ఫీల్ అయ్యే పనులే అక్కడ గర్వంగా చేస్తూ ఉంటారు. నానా కష్టాలు పడి పీజీ పూర్తయ్యే లోపల కాస్తో కూస్తో వెనకేసుకుంటారు. అందరూ ఇలానే ఉంటారు అని కాదు, కానీ చాలా మంది మైండ్ సెట్ మాత్రం ఇదే. అమెరికా వెళ్లి తరాలు బతికేలా సంపాదిస్తున్నారా అంటే అదీ లేదు. ఒకప్పుడు అమెరికా వెళ్లిన ఎన్ఆర్ఐలు అమెరికాతో పాటు ఇండియాలో చాలా ప్రాపర్టీస్ కొనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముందు అమెరికాలో ఇల్లు కొనుక్కుని తర్వాత ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. జాబ్ వచ్చిన కొన్ని రోజులకే ఇళ్లు కొనుక్కుని వాటి ఈఎంఐలు కట్టుకోవడానికి జీవితం ఉంది అన్నట్లుగా పనిచేస్తున్నారు. ఇలా ఈ మాత్రం హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా తక్కువే. చాలా మంది చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్లకు ఇళ్లు కూడా లేవు. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కు డబ్బు పంపడం కూడా కష్టమవుతోంది. వాళ్ల జీవితం వాళ్లు బతకడానికే సరిపోతుంది. కాస్తో కూస్తో బెటర్ గా సంపాదించే వాళ్ళు కాస్త డబ్బు వెనకేసినా ఆ మాత్రం జీతాలు ఇండియాలో కూడా సంపాదించుకోవచ్చు. ఆ మాత్రం సేవింగ్స్ కోసం కన్నవాళ్లను పుట్టిన దేశాన్ని వదిలి ఎక్కడికో వెళ్లి బతుకుతున్నామనే ఫీలింగ్ ను చాలా మంది ఎన్ఆర్ఐలు బహిరంగంగానే బయట పెడుతున్నారు. ఎంత కష్టపడి అమెరికాలో బతికినా జీవితానికి సేఫ్టీ ఉందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో కాల్చి చంపేస్తారో తెలియదు. బ్లాక్ స్కిన్ అంటే కొందరు పిచ్చి అమెరికన్స్ శత్రువుల్లా చూస్తారు. ఈ జాత్యహంకారం ఇప్పటికీ అమెరికాలో వెర్రితలలు వేస్తోంది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో ఇండియన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అమెరికాలో నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకు ప్రతిరోజు ఒక యుద్ధమే. ఎప్పుడు ఎవడు ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. సేఫ్ గా ఇంటికి వెళ్తే చాలు అనుకునే ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. కేవలం డాలర్స్ మీద ప్రేమతో ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశతో ఇలా ప్రతి నిమిషం భయంతో బతుకుతున్నారు చాలా మంది ఇండియన్స్. నిజానికి అమెరికా లేకపోతే మనం బతకలేమా అంటే అసలు ఆ పరిస్థితే లేదు. అన్ని కష్టాలు పడి అమెరికాలో బతకడం కంటే ఇండియాలో హాయిగా బతికేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ ఖర్చులు పోను మిగిలే డబ్బు లెక్కేసుకుంటే ఆ మాత్రం జీతాలు ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. కానీ చాలా మంది ఇలా ఇండియాకు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా అమెరికాలోనే ఉంటున్నారు, కానీ ఇండియాకు వచ్చేసే ఆలోచన కూడా చేయడం లేదు. ఇదే ఇప్పుడు అమెరికాకు ఆయుధంగా మారుతోంది. అందుకే ప్రతి నిమిషం ఇండియాను డామినేట్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇండియన్స్ అమెరికాను వదిలేస్తే ఇండియాకు వచ్చే నష్టమేం లేదు. నిజం చెప్పాలి అంటే అమెరికాకి ఇది చాలా నష్టం. ఎందుకంటే అక్కడ చాలా మాల్స్ లో హోటల్స్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే చాలా మంది అమెరికన్స్ కాదు. అవే ఉద్యోగాలు వాళ్ళు అమెరికన్స్ తో చేయించాలి అంటే ఇప్పుడు పే చేసేదానికన్నా 3 ఇంతలు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అదే పనులు పీజీలు చేయడానికి వచ్చిన విద్యార్థులతో కారు చౌకగా చేయించుకున్నాయి అక్కడి చిన్న చిన్న కంపెనీలు, వ్యాపారాలు. ఇప్పుడు వాళ్ళంతా అమెరికా మాకు వద్దు అని ఇండియాకి వచ్చేస్తే ఆ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అమెరికా తల పట్టుకోవాల్సిందే. ఇక పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మెడికల్ ఫీల్డ్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న వారిలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఇండియాకు వచ్చేసినా అది అమెరికాకు నష్టమే. ఇలా స్కిల్స్ ఉన్న చాలా మంది అమెరికాకు వెళ్ళిపోతున్నారు అంటే ఇండియా అమెరికా కంటే వెనకే ఉంది. ఒకవేళ ఆ నాలెడ్జ్ మొత్తం ఇండియాలోనే ఉండి ఇండియాకే ఉపయోగపడితే అమెరికాను ఇండియా ఈజీగా బీట్ చేస్తుంది. ఈ విషయం ట్రంప్ కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, డాలర్ మీద ఇండియన్స్ కు ఉన్న డ్రీమ్స్ ను బట్టి అలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అందుకే ట్రంప్ బలుపు తగ్గాలన్నా, అమెరికా దారికి రావాలన్నా అది కేవలం ఒకరి చేతిలో ఉన్న పని కాదు. అమెరికా విషయంలో ప్రతి ఇండియన్ ఆలోచన మారాలి. అలా చేస్తేనే అమెరికా బలుపు కాస్తైనా తగ్గుతుందంటున్నారు విశ్లేషకులు.